సోషల్ మీడియాపైనే అధికార ప్రతిపక్ష పార్టీలు దృష్టి పెట్టాయా? అరువు మనుషుల చేత మాట్లాడించి మైలేజీ పొందాలనుకుంటున్నాయా? కొందరు వ్యక్తులు డబ్బులకు ఆశపడి ఏదో మాట్లాడేసి ఆ తర్వాత అదంతా ఎవరో చెబితే చేశామనడం వివాదాస్పదమవుతోందా? ఫేక్ ప్రచారాలకు సైతం సోషల్ మీడియా వేదికగా నిలుస్తోందా? దీనిని అదుపు చేయాల్సిన అవసరం ఉందా? ఇలా ఇప్పుడు ఎక్కడా ఏ ఇష్యూ జరిగినా నమ్మాలా వద్దా అనే చర్చ నడుస్తోంది. ఈ వైఖరి మారాలంటే ఏం చేయాలనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సోషల్ మీడియా, పొలిటికల్ మైలేజీ ఇవి రెండూ ఇప్పుడు రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. వాస్తవానికి తిమ్మిని బమ్మి చేయాలన్నా, బమ్మిని తిమ్మి చేయాలన్నా రాజకీయ నాయకులు అనుకుంటే ఏమైనా చేసేయగలరు. అధికార పార్టీని ఇరుకున పడేయాలని విపక్షం అనుకున్నా, ప్రతిపక్షాలను తూర్పారబట్టాలని అధికార పార్టీ అనుకున్నా అది సోషల్ మీడియా ద్వారానే సాధ్యం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలోనే ఇదంతా ప్రస్ఫుటంగా కనిపించింది. హెచ్సియు భూములలో జింకలు, పక్షులు, నెమళ్లు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో వార్తలు, ఫోటోలు పుంకాలుగా వచ్చేశాయి. అందులో గ్రాఫిక్స్ మాయాజాలం కూడా లేకపోలేదు. కొన్ని సందర్భాల్లో నిజమైన ఫోటోలు, దృశ్యాలు కూడా ఉండవచ్చు. ఏదేమైనా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇదే వివాదం నడిచిందని చెప్పాలి. ఈ వివాదంలో విద్యార్థులు, సినిమా వాళ్ళు, సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని నిలదీశారు. దీని వెనుక ప్రతిపక్ష పార్టీలు ఉండవచ్చు. అదే పనిగా ప్రతిపక్ష పార్టీలు ఇష్యూను బాగా ఫోకస్ చేయగలిగారన్నది మాత్రం నిజం. వీరంతా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు కాబట్టి తమ వాయిస్ వినిపించారు. విద్యార్థులైతే యుద్ధానికి సిద్ధమయ్యారు. ఇంకేముంది, బ్యాక్గ్రౌండ్ లో ప్రతిపక్షాలు తమ వంతు పాత్ర పోషించాయి. కోర్టుల్లో కేసులు వేశాయి, ఆర్డర్లు తెచ్చాయి. మొత్తం మీద హెచ్సియు వివాదంలో సోషల్ మీడియా పాత్రే కీలకమని చెప్పాలి. పనిలో పనిగా ప్రతిపక్షాలు కొందరి చేత మాట్లాడించాయి కూడా. ఇదంతా చూశాక అధికార కాంగ్రెస్ సర్కార్ ఊరుకుంటుందా? వాళ్ళు కూడా మరికొందరి చేత మాట్లాడించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలనుకున్నారు. కాకపోతే కొందరు ఇలా భయపడి అసలు సీక్రెట్ చెప్పేశారు. టోటల్ గా చెప్పాలంటే పొద్దున్నే ఒక కాల్ వచ్చింది, ప్రమోషన్ చేస్తారా అని. టాపిక్ ఏంటి అని అడిగితే కాంగ్రెస్ కి మద్దతుగా అన్నారు. అర్థం కాలేదు అని అన్నా. అంటే హెచ్సియుకి వాళ్ళు ఇట్లా చేస్తున్నారు కదా, దానికి మేము కొన్ని పాయింట్స్ పంపిస్తాం, కొంచెం మద్దతుగా మాట్లాడాలి. నేను చెయ్యను. మీరు చేసిందే తప్పు. నేను పార్టీలకు యాంటీ కాదు, కానీ మీరు చేసింది చాలా పెద్ద తప్పు. మళ్ళీ దానికి మద్దతు పలకడం ఏంది? మీరు ప్రకృతిని రూన్ చేసి ఫ్యూచర్ ని బిల్డ్ చేస్తా అన్నారు. ఫ్యూచర్ ని ఇక్కడ కూల్ చేసి ఫ్యూచర్ ని కడతా అన్నారు. అది కాకుండా ఆడోళ్ల మీద చేతులేసిండ్రు. మీకు ప్రకృతితో పెట్టుకుంటే, ఆడోళ్లతో పెట్టుకుంటే, ప్రకృతి ఆడోళ్ళు ఇద్దరు ఒకటే తెలుసా? రెండింటినీ మీరు ఏదైతే చేయకూడదో అంతకంటే పెద్ద తప్పు చేసిండ్రు. మళ్ళీ మీకు మద్దతుగా మాట్లాడడం ఏంది? డబ్బులు ఇచ్చి మాట్లాడిపించుకోవడం ఏంది? ఏ ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే ఇప్పుడు చేస్తారో, ఐ డోంట్ నో అబౌట్ దెమ్, మేబీ వాళ్ళు చేస్తారో చేయరో నాకు తెలియదు, కానీ మీరు చేస్తే గనక దానంత దరిద్రం ఇంకొకటి ఉండదు. మీరు డబ్బులు కకృతి పడి గనక ప్రమోషన్స్ చేస్తే గనక డోంట్ డూ ఇట్. మీరు మనస్సాక్షిగా వాళ్ళు చేసిన తప్ప రైట్ అన్నది మీకే తెలియాలి. సో సే నో టు దిస్. బికాస్ డిఫారెస్టేషన్ చేస్తా అంటే దానికి సపోర్ట్ చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైనా సరే నా దృష్టిలో అయితే వాల్యూ ఉండదు. సో ప్లీజ్ గైస్, మీరు అందరూ ఒక సపోర్ట్ తో నుంచుంటారని అనుకుంటున్నాం. మేము ఏదైనా చేస్తా, మీరు చేయకూడదు అనే దిశగా తెలుగు రాష్ట్రాల్లో ఒక సెక్షన్ రాజకీయం నడుస్తోంది. గతంలో అభివృద్ధి అనేది చెట్లు కొట్టకుండా, చెరువులు పూడ్చకుండా జరిగిందా అని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్ లోనే మాదాపూర్, సైబరాబాద్ డెవలప్మెంట్ ఒక్క కొండ కొట్టకుండా జరిగాయా? ఒక్క చెట్టు కొట్టకుండా జరిగిందా? వేలాది ఎకరాల్లో చెట్లు, చేమలు కొట్టి కొండలు పిండి చేసి అక్కడి జంతుజాలానికి నీడ లేకుండా చేయకుండా అభివృద్ధి సాధ్యమైందా? అమరావతి కోసం కొన్ని వేల ఎకరాల పంట భూములు మాయం కాలేదా? మరి ఇది ప్రకృతి విధ్వంసం కాదా అని అధికార పార్టీకి మద్దతిచ్చే వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. జగన్ విశాఖలో ఏదైనా ప్రభుత్వ భవనం తాకట్టు పెడితే కొందరు అదే పనిగా గగ్గోలు పెట్టలేదా? ఏదైనా ప్రభుత్వ భూమి విక్రయిస్తామంటే నానా యాగి చేయలేదా అని ప్రశ్నిస్తున్నారు. కాకపోతే అప్పట్లో ఇలాంటి రాజకీయం లేదు. మాదాపూర్, గచ్చిబౌలి, సైబరాబాద్ ఏర్పాటు చేసే టైంలో సోషల్ మీడియా అంతగా లేదు. అంతెందుకు, ఈ మధ్యన మాదాపూర్ యశోద ఆసుపత్రి, అరబిందో అపార్ట్మెంట్స్ కట్టడం కోసం కొండలను రాళ్లుగా కొట్టేయలేదా? విమానాశ్రయం, రింగ్ రోడ్డు కోసం ఎన్ని కొండలు, చెరువులు, చెట్లు మాయం కాలేదు? అవన్నీ ఇప్పటి విపక్షాలకు కనిపించలేదా అని అధికార పార్టీ మద్దతుదారులు ప్రశ్నిస్తున్నారు. కేవలం రాజకీయ కక్షతోనే ఇలా విద్యార్థులను రెచ్చగొడుతున్నారని, సినీ సెలబ్రిటీల చేత మాట్లాడిస్తున్నారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి కంచెగచ్చిబౌలి 400 ఎకరాలు ముందుగా వేరే సంస్థకు చంద్రబాబు అప్పనంగా ఇచ్చేసినప్పుడు ఇప్పుడు మాట్లాడుతున్న వారంతా ఎక్కడ ఉన్నారు అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. కాకపోతే ఇప్పుడు సోషల్ మీడియా జమానా నడుస్తోంది. అందరూ కలిసి నంది అంటే నంది, పంది అంటే పంది, దాన్ని గుడ్డిగా నమ్మే జనం. అదే ఇప్పుడు ట్రెండ్. అందుకేనేమో అధికార విపక్షాలు అరువు జనాల చేత మాట్లాడిస్తున్నాయి, వారి చేత పోస్టులు పెట్టిస్తున్నాయి. అంతేకాని ఈ విధానం మారాలి, వాస్తవాలకే ప్రాధాన్యం ఇవ్వాలి. అప్పుడే జనంలో విశ్వసనీయత పెరుగుతుందని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు.